అంతర్జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా పాలకుర్తి మండలం బసంతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి సందర్శించారు. ఈ మేరకు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలోని వైద్యులని సాల్వాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేస్తూ అభినందించారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులలో సైనికుల వలె వైద్యులు వారి సేవలని ప్రజలకు అందించారని అన్నారు. వృత్తిని దైవంగా భావించి ప్రజలందరికీ మీ సేవలు అందించి వారి హృదయాలను గెలుచుకోవాలని అన్నారు. ఆధునిక వైద్య సేవలను అందిపుచ్చుకొని రోగులకి సేవలను అందజేయాలని సూచించారు. ప్రజలకి సేవలు అందిస్తున్న వైద్యులందరికీ కూడా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము. వైద్యో నారాయణ హరి అంటాము. ఆ నారాయణుడి తర్వాత వైద్యులకి మనం దండం పెట్టి ఇవాళ కొలుస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా బసన్నగర్ పిహెచ్సిలో సెలబ్రేషన్స్ వేడుకలను నిర్వహించుకొని ఇక్కడ పనిచేస్తున్న వీరందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలపడం చాలా సంతోషకరంగా భావిస్తూ, ఎప్పుడైనా ఇదే రకంగా ప్రజలందరికీ గొప్పగా సేవలు అందిస్తూ ఎప్పుడు కూడా మీరు ప్రజల హృదయాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఎన్ని ఇబ్బందులైనా వృత్తినే దైవంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రజలందరి కోసం నిరంతరం కూడా సేవలు అందిస్తున్న వైద్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీ విషయంలో కృతజ్ఞతా భావంతో సమాజం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, ఎక్కడైనా ఎప్పుడైనా వైద్యులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులున్నా మా పరంగా మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుండి మీ అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో వైద్యులు హరిత భవానీ, మెస్సీ, ప్రమోద, దేవాంజలి మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.